హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వీస్ నౌలో ఒక డెవలపర్ సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే చూస్తున్నాం. సో అదేంటి మన సర్వీస్ నౌలో డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, సో అప్డేట్ ఆల్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ టేబుల్ ప్రయారిటీ వన్ రికార్డ్స్ బట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్స్ ఆర్ ఆల్రెడీ కంటైన్ సమ్ డేటా. సో యాడ్ సమ్ ఎక్స్ట్రా డేటా ఫర్ దట్ ఎగ్జిస్టింగ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ అన్నారు. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, మనం షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఏదైతే ప్రయారిటీ వన్ టికెట్స్ ఉన్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ లో మనం ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలి. అయితే అప్డేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా మనకు కొంత డేటా అయితే ఉంటుంది కదా షార్ట్ డిస్క్రిప్షన్. మరి ఆ షార్ట్ డిస్క్రిప్షన్ మనం ఎలా మారుస్తాం అనేటువంటిది మనం ఈ రోజు ఉన్నటువంటి మన టాస్క్. ఓకేనా? సో ఇది ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ అలానే నేను చేస్తూ దానికి కొంత నేను కొన్ని నేను ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే హై ప్రయారిటీ కాబట్టి సో ప్రయారిటీకి సంబంధించినటువంటి డేటా నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో దానికోసం మనం ఈ రోజు సర్వీస్ నౌలో ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ ద్వారా మనం చేద్దాం. ఇది మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టే రాయొచ్చు, లేదు అంటే బిజినెస్ రూల్స్ రాసుకోవచ్చు. సో ఏదైనా కూడా సర్వర్ సైడ్ కోడింగ్ అయితే అవసరం, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి రికార్డ్ మీద మనం చేస్తున్నాం కదా. సో దానికోసమే ఇక్కడ చూడబోతున్నాం. ఓకే, సో మరి దీన్ని మనం సర్వీస్ నౌలో ఎలా సాధిస్తాను, ఎలా నేను చేస్తాను అనేటువంటి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేటువంటి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ని ఏదైనా డైరెక్ట్ గా నేను అంటే ఆన్సర్ చూపెట్టాలి అనుకున్న సందర్భంలో మాత్రమే వాడడం జరుగుతుంది. లేదు అంటే మీరు సింపుల్ గా బిజినెస్ టూల్స్ రాసుకోండి. సో బిజినెస్ టూల్ రాసుకున్న సేమ్ కోడ్ నేనైతే మీకు ఏదైతే చూపించబోతున్నానో అదే కోడ్ మీరు ఆ బిజినెస్ టూల్ లో మీరు కనుక పెట్టగలిగితే సో పర్ఫెక్ట్ గా ఉంటుంది. రైట్? ఓకే, సో నేను ఈ యొక్క నా యొక్క పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎలా చేయబోతున్నాను ఏంటనే విషయాన్ని. ఓకేనా? సో నౌ లెట్స్ వి కంటిన్యూ ఇన్ ఏ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. రైట్? ఓకే, సో చూద్దాం ఇక్కడ. ఇది నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజంగా మనం హై ప్రయారిటీ ఉన్నటువంటి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయనేటువంటి దాన్ని మనం చూడాలి. ఓకేనా? సో దానికోసం ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అనేటువంటిది నేను టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎందుకంటే నాకు పక్క ట్యాబ్ లో ఆ లిస్ట్ అంతా రావాలి, ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా రావాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించినటువంటి రికార్డ్స్. దీనిలో మనకు ప్రయారిటీ కనుక వన్ క్రిటికల్ ఉన్నటువంటి దాన్ని చూడబోతున్నాం. సో చూద్దాం ఇక్కడ మనం వన్ ప్రయారిటీ ఎక్కడ ఉంది. రైట్, సో చూద్దాం ఒకసారి. ప్రయారిటీ వన్ క్రిటికల్, రైట్, వన్ క్రిటికల్ అనేది ఉంది. సో నేను షో మ్యాచింగ్ అన్నాను, అంటే దానికి సంబంధించినటువంటి ఫీల్డ్సే కనబడతాయి, అంటే రికార్డ్సే కనబడతాయి. ఎన్ని ఉన్నాయట? రెండే ఉన్నాయట రికార్డ్స్. సో మరి రెండే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ రెండే ఉన్నాయి కదా, సో మరి ప్రయారిటీ 2 చూద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి వాటిని తీసుకుంటే సమ్వాట్ బెటర్, మనకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు కావాలంటే ప్రయారిటీ 1 తీసుకోండి, జస్ట్ మీకు చూపెట్టడానికి ఇక్కడ నేను ప్రయారిటీ 2 తీసుకుంటాను. అక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో ఇలా మనం 6 రికార్డ్స్ ఉన్నటువంటి వాటిని మనం తీసుకొని మనం దాని మీద బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ రాయబోతున్నాం అనుకుందాం. సో చూద్దాం ఒకసారి. నేను నా యొక్క మెయిన్ ఏదైతే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి నేను స్క్రిప్టింగ్ రాసే ప్రయత్నం చేస్తాను. సో ఎలా ఉంటుంది ఇక్కడ అంటే చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి సింపుల్ గా. బ్యాక్గ్రౌండ్ అని కొట్టగానే స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ అని మనకు సిస్టమ్ డెఫినేషన్ లో కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఇక్కడ కనబడుతుంది. అయితే మీకు చిన్న విషయం చెప్తాను. మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు ఈ విధంగా స్క్రీన్ కనుక కనబడకపోతే, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు కొత్తగా ఈ సర్వీస్ నో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంది అంటే ఈ విధంగా స్క్రీన్ కనబడదు. మరి కనబడకుండా ఉంటే మనకి ఈ విధంగా కనబడాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెక్స్ట్ ట్యాబ్ లోపల, అంటే ఏదైనా మీరు క్రోమ్ వాడుతున్నారు అనుకోండి, నెక్స్ట్ ట్యాబ్ లో ఏం చేస్తారంటే సో ఎస్ఎన్ యూటిల్స్ అనేటువంటిది టైప్ చేయండి సింపుల్ గా. ఎస్ఎన్ యూటిల్స్ నేను ఏ విధంగా అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నా ఎస్ఎన్ యూటిల్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఎస్ఎన్ యూటిల్స్ అనేటువంటి క్రోమ్ అంటే క్రోమ్ సంబంధించింది వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సింపుల్ గా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని అడుగుతుంది. మరి నా దగ్గర మాత్రం ఏంటి ఇక్కడ రిమూవ్ టు క్రోమ్ అని ఉంది కదా, రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది కదా, అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ గా నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి రిమూవ్ చేయమంటారా అని అడుగుతుంది. సో మీరైతే ఏం చేయాలి, ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ కొట్టారనుకోండి. సో దట్స్ ఆల్. మీకు రిఫ్రెష్ కొట్టగానే ఇమ్మీడియట్ గా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క స్క్రీన్ ఎలా అయితే కనబడిందో ఇలా కనబడుతుంది. ఓకేనా?
రైట్. సో ఈ విధంగా కనబడుతుంది. కొంచెం ఏంటి రిఫ్రెష్ కావడానికి అయితే కొంచెం టైం పడుతున్నట్టుంది. సో విల్ సి. సో వెయిట్ చేద్దాం. లేదు అంటే మనం ఇక్కడ కోడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుందాం. కొంచెం పెద్దగా చేసుకుని సో స్క్రీన్ మీకు కనబడేట్టుగా చేసి నేను కోడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి. యా ఐ థింక్ సో పెద్దగా చేస్తున్నాను. సో అది ఇంకా ఓపెన్ కావడానికి టైం పడుతుంది. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో విల్ స్టార్ట్ రైటింగ్ ఆన్ యర్ స్క్రిప్టింగ్. సో చాలా సింపుల్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ చాలా చాలా సింపుల్ అండ్ సర్వర్ సైడ్ అనేదే చాలా సింపుల్ అండి. ఓకే, దాన్ని ప్రాపర్ గా నేర్చుకోగలిగితే మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ అంతా ఈజీగా ఏది ఉండదు. ఓకే, అండ్ దట్ టు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంతా కూడా ఈజీగా ఏది ఉండదు. ఓకే, రైట్. సో నేను రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ గా నేను var అనేటువంటి తీసుకొని ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఏదైనా ఒక వేరియబుల్ var x అనుకున్నాను. x అనేసి సో ఏమన్నా ఈక్వల్ టు పెట్టేసి న్యూ గ్లైడ్ రికార్డ్ అని పెట్టేసి ఏదైతే ఇన్సిడెంట్ టేబుల్ నాకు కావాలి కదా రికార్డ్స్, సో ఇన్సిడెంట్ అనేటువంటి టేబుల్ నేమ్ అయితే ఇచ్చాను. సో సెమీకోలన్ పెట్టాను. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మరి క్వెరీ పెట్టాలి కదా, మనకు ఏంటి ప్రయారిటీ ఇవ్వాలి కదా. సో కాబట్టి ఎక్స్ డాట్ క్వెరీ అనేటువంటి పెట్టుకొని నేను ఏమంటున్నానట అంటే ఎక్స్ డాట్ క్వెరీ అనేసి పెట్టుకొని యాడ్ క్వెరీ అనేసి ఏమంటానంటే ఇక్కడ సో ఏది మనకు పారామీటర్స్ ఇస్తున్నాను, 2 పారామీటర్స్. ఏంటది, ఒకటి ప్రయారిటీ అనేటువంటి ఫీల్డ్ నేమ్ తీసుకుంటున్నాను. ప్రయారిటీ అని పెట్టుకొని నెక్స్ట్ ఇంకో పారామీటర్ ఏమి ఇస్తున్నానంటే హై ప్రయారిటీ అనేటువంటిది అయితే 2 పెట్టుకోండి, లేదా క్రిటికల్ ప్రయారిటీ అంటే 1 పెట్టండి. ప్రస్తుతానికి మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను దానికోసం ఏం చేస్తున్నానంటే 2 అని ఇస్తున్నాను. ఎందుకంటే హై ప్రయారిటీ ఉన్నాయి, ఒక 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద అప్డేట్ చేద్దాం. అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే మనకు 1 మీద చేయమనుంది, బట్ మీకు నేను చూపెట్టడం కోసం 2 అని అయితే అప్డేషన్ చూపెట్టడం కోసం చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీరు 1 పెట్టుకోండి. సో ఎక్స్ డాట్ క్వెరీ అన్నాను. సో ఇక్కడ వరకు క్వెరీ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎందుకు మనం ఇక్కడ క్వెరీ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఒక్కొక్క రికార్డ్ మీద అప్డేషన్ స్టార్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే మనం సో ఎక్కడైతే నేను వైల్ అనేటువంటి స్టేట్మెంట్ తీసుకుంటానో వైల్ అని పెట్టేసి ఎక్స్ డాట్ నెక్స్ట్ అంటాను. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క రికార్డ్ మీదకి వెళ్తుంది మన వైల్ స్టేట్మెంట్ సంబంధించిన దానిలో. వైల్ అంటే లూపింగ్ స్టేట్మెంటే కదా. సో ఒక్కొక్క దాని మీదకి వెళ్తుంది. ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం ఏం రాద్దామంటే ఒక్కొక్క రికార్డును మనం చెక్ చేసుకొని అప్డేట్ చేయాలి. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా ఒక్కొక్క రికార్డ్ మీద. సో ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ కావడానికి అయితే నేను కాపీ చేసుకొని మళ్ళీ సో రిఫ్రెష్ కొడుతున్నాను ఒకసారి, ఎందుకంటే ఈ కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ అన్నాను. అంటే ఇక్కడ వరకు రాసుకున్నాను కాబట్టి చెప్పాను అంతే. ఓకే, ఎందుకంటే మళ్ళీ రిఫ్రెష్ అయింది అనుకోండి పొరపాటున ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి నేను కాపీ చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ అని సో ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. రైట్, ఓకే, లెట్స్ వి కంటిన్యూ. సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే var అనేటువంటి తీసుకొని నేను ఇప్పుడు ఏమన్నానట, నాకు ఓల్డ్ షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి OLD SHRT అనేటువంటి వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసుకొని నేను ఈక్వల్ పెట్టుకొని ఏమన్నాను, ఎక్కడ నుండి తీసుకోవాలి మరి డేటాను, ఏదైతే మనకు ఎక్స్ అనేటువంటి ఇన్సిడెంట్ టేబుల్ ఉందో ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లోనే కదా ఇన్సిడెంట్ టేబుల్ పెట్టుకుంది, ఎక్స్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ అని పెట్టాను అనుకోండి. దట్స్ ఇట్. సో అప్పుడు ఏంటి, ఆ షార్ట్ డిస్క్రిప్షన్ లో ఏదైతే ఉందో అది తీసుకొచ్చేసి దేనికి పెడుతుంది, ఓల్డ్ SHRT అనేటువంటి దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేసుకుని పెడుతుందట. సో కాబట్టి ఎక్స్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఇచ్చాను, నేను ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. సో ఫీల్డ్ నేమ్ ఇచ్చేసి సో సెమీకోలన్ పెట్టేసి సింపుల్ గా నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసి మరి అప్డేటెడ్ కావాలి కదా, సో కొత్తగా రాయాలి కదా, కాబట్టి దాంట్లో ఏం రాద్దామంటే నెక్స్ట్ వచ్చేసి మనము var అని పెట్టుకొని ఏముందాం, సో ఇక్కడ న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ లేదా అప్డేటెడ్ మన ఇష్టం, మీరు ఏదైనా వేరియబుల్ ని పెట్టుకోండి. ఇక్కడ నేను ఏదైతే var అని తీసుకొని న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ SHRT అని నేను తీసుకున్నాను. దీనిలో ఏం రావాలి, ఆ ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఓల్డ్ ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ కు ముందు యాడ్ చేసి రావాలి. ఏమని పెడుతున్నాను తెలుసా, దీనిలో నాకు ఒక ఇంపార్టెంట్ అనేటువంటిది అయితే కనబడాలి. ఎందుకంటే సో ప్రయారిటీని మెన్షన్ చేయాలి కాబట్టి నేను ప్రతి షార్ట్ డిస్క్రిప్షన్ లో ముందే ఉండాలంటే ఇంపార్టెంట్ అని రావాలా. సో ఇంపార్టెంట్ అని పెట్టేసి నేను డబుల్ కోట్స్ మధ్యలో నేను ఏదైతే స్ట్రింగ్ రాయాలనుకుంటున్నానో అది రాసేసి సింపుల్ గా ప్లస్ అనేటువంటి పెట్టేసి ఏమన్నాను, సో కంకాటినేషన్, ప్లస్ అంటే కంకాటినేషన్ సింబల్ ను చూపిస్తుంది. ప్లస్ అని పెట్టేసి OLDSHRT అనేటువంటిది పెట్టేయండి. అంటే సో ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటి ఫీల్డ్ వాల్యూ దాంతో పాటుగా సో ఇంపార్టెంట్ అనేటువంటి స్ట్రింగ్ అండ్ ఓల్డ్ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ లో పడిపోయాయి. రైట్. సో ఇప్పుడు
మరి అప్డేట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ ను అక్కడ ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో అప్డేట్ చేయాలి కాబట్టి సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఎక్స్ డాట్ సెట్ వాల్యూ అనేటువంటి దాన్ని తీసుకుందాం. అంటే సెట్ వాల్యూ అనేటువంటి తీసుకొని నేను ఇప్పుడు ఏమంటున్నానట అంటే సో ఏదైతే మనకు షార్ట్ డిస్క్రిప్షన్ లో అప్డేట్ కావాలో సో నేను పెరాంథసిస్ ఇచ్చేసి దానిలో షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి రాస్తున్నాను, ఫీల్డ్ నేమ్ రాస్తున్నాను. సో కామ పెట్టేసి ఏమందాం, ఏదైతే మనకు అప్డేట్ కావాలో దానిలో నేను పెట్టాలనుకుంటున్నానో సో కామ పెట్టేసి ఏమంటున్నానంటే ఈ యొక్క న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి న్యూ ఎస్హెచ్ఆర్టి అనేటువంటి సింపుల్ గా నేను ఇచ్చేసి సెమీకోలన్ క్లిక్ చేశాను అనుకోండి. దట్స్ ఇట్. సో ఇక్కడ వరకు నాకు వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. బట్ అప్డేషన్ అయితే కాదు కదా, ఎందుకంటే సో డేటా మనలో పెట్టుకుంటుంది బట్ రికార్డ్ అనేటువంటిది అప్డేట్ కాదు. సో దానికోసం ఏం చేద్దామంటే రికార్డ్ అయితే అప్డేట్ కావాలి. ఇస్ ఇట్ రైట్? సో రికార్డ్ అప్డేట్ చేయాలి అంటే సింపుల్ గా నేను ఇక్కడ సో ఎక్స్ డాట్ అప్డేట్ అనేటువంటి వర్డ్ అయితే వాడాలా. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లోపల బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా ఏంటి ఆ ఫీల్డ్ వాల్యూ పెట్టి దాన్ని రికార్డ్ సేవ్ కావాలి అంటే ఎక్స్ డాట్ అప్డేట్ అనేటువంటి ఖచ్చితంగా వాడండి. సో ఇలా వాడేసి సెమీకోలన్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడి వరకు మన స్క్రిప్టింగ్ అనేటువంటి 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మన రికార్డ్స్ అన్ని కూడా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, మీరు 100 రికార్డ్స్ ఉంటే 100 రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. బట్ ఇక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 రికార్డ్స్ అనేటువంటిది అప్డేట్ అవుతాయి. మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎలా అప్డేట్ అవుతుందో. సో దీనికోసం ఏంటంటే సింపుల్ గా నేను ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఒక్కసారి మన యొక్క ఏంటి రికార్డ్స్ మీదకి వెళ్ళి నిజంగా అక్కడ ఏమేమి ఉన్నాయి, నిజంగా అప్డేట్ అవుతాయా లేదా అనేటువంటిది ముందు చూద్దాం. ఓకే, సో ఒకసారి మీరు జస్ట్ పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసుకొని చూస్తే షార్ట్ డిస్క్రిప్షన్ అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కటి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు నెక్స్ట్ అప్డేట్ అయిన తర్వాత రన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉండబోతున్నాయో. సింపుల్ గా నేను రన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే రికార్డ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం అప్డేట్ కావడానికి అయితే టైం తీసుకుంది. సో కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయినట్టుగా క్లియర్ గా చూపిస్తుంది. ఇప్పుడు నేను నా యొక్క నెక్స్ట్ ట్యాబ్ లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం మరి. సో నిజంగా కంప్లీట్ అవుతుందా లేదా అనేటువంటి దాన్ని చూస్తే ఇక్కడ చూడండి ఇంకా నేను రిఫ్రెష్ కొట్టలేదు. సో ఈ విధంగా ఉంది కదా. ఎప్పుడైతే నేను రిఫ్రెష్ కొడతానో సో చూద్దాం, రిఫ్రెష్ కొట్టగానే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో రిఫ్రెష్ కొడుతున్నాను. రైట్, సో నేను రిఫ్రెష్ కొట్టగానే యూ కెన్ సీ ఒక్కొక్క దానిలో ఏముంది ఇక్కడ. సో సింపుల్ గా మనకు ఇంపార్టెంట్ అనేటువంటి ప్రతి ఒక్క ఏంటి షార్ట్ డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ అయింది. ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా అప్డేషన్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారమనే కాదు, మీరు యూజ్ చేసుకొని మీకు నచ్చినటువంటి మీకు సంబంధించిన లాజిక్ ని యూజ్ చేసుకొని మీరు ఏ ఫీల్డ్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీ అందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.